రాయలసీమలో పొలాలు పోటుకున్న వారికి పొలాలు ఇవ్వకుండా, ఉపాధి పోటుకోవడానికి వారికి అవకాశాలు ఇవ్వకుండా, R&R ప్యాకేజీలు ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా చేస్తున్న వైనం ఒకవైపు అయితే, కొంతమంది చెల్లాచెదురైపోయి ఎగువ ప్రాంతాలకు పోయి పైన అక్కడే ఉన్న వాళ్ళకు ఉంటే వాళ్ళకు నీళ్లు అందాలంటే శ్రీశైలం రిజర్వాయర్ నుండి చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టారు. సంగమేశ్వరం లిఫ్ట్ ఒకటి పెట్టారు, చెలిమెల లిఫ్ట్ అని ఒకటి పెట్టారు. అక్కడ 3-4 లిఫ్ట్లు పెట్టి ఒక 3,000 ఎకరాలకు 4,000 ఎకరాలకు నీళ్ళు అందించే పథకాలు పెడితే ఆ లిఫ్ట్ల ద్వారా నీళ్లు వచ్చేది శ్రీశైలం రిజర్వాయర్లో 854 అడుగులప్పుడు మాత్రమే నీళ్లు వచ్చే పరిస్థితి ఉంటే, మరి 854 అడుగుల్లో వచ్చేలాగా లిఫ్ట్లు ఎందుకు కట్టారు? శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టం కూడా 854 అడుగులు ఉండాలని చెప్పి ప్రాజెక్ట్ డిజైన్లో పెట్టి కట్టిన నేపథ్యంలో వాళ్ళకు నీళ్లు ఏదో 854 అడుగులు నీళ్లు వచ్చేలాగా నీళ్ళకి తీసుకొచ్చారు. మరి ఆ ప్రాజెక్టులో ఇక్కడ 2 అంశాలు కీలకమైన అంశాలు. మొదటి అంశం 854 అడుగులు నీళ్లు రావాల్సి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చాలా గొప్పగా చెప్పుకుంటారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారే తెలుగుగా తీసుకొచ్చారు, రాయలసీమనంతా బ్రహ్మాండంగా మార్చేసిన నాయకుడు మా నాయకుడు అని చెప్పి ప్రచారం చేసుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ ప్రాజెక్టు తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుకు నీళ్లు రావాల్సిన పోతిరెడ్డిపాడు దగ్గర సిల్ లెవెల్ 841 అడుగులు ఉంది. 854 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే ఒక 6,000-7,000 క్యూసెక్కులు తీసుకుపోయే నీళ్ళ పరిస్థితి ఉంటే, మా నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు, మా నాయకుడు వ్యవస్థాపక నాయకుడు రాయలసీమ నీళ్ళు ఇచ్చారు, రాయలసీమ ఛాంపియన్ చెప్పుకుంటూ ఉంటే, ఆ ప్రాజెక్టుకు పోతిరెడ్డిపాడు పూర్తి అయిపోయి నీళ్లు తీసుకునే 1996 సంవత్సరంలో జీవో నెంబర్ 69 తీసుకొచ్చి పోతిరెడ్డిపాడుకు నీళ్లు అందకుండా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే పార్టీ నుండి ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ నాయకుడి పేరు చెప్పుకొని తెలుగుదేశం పార్టీ రన్ చేస్తున్నాడో ఆ నాయకుడు ఆశయానికి విరుద్ధంగా తెలుగు గంగ ప్రాజెక్టుకు నీళ్ళు అందకుండా చేసిన వైనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్రహించారా? రాయలసీమ సమాజం గ్రహించిందా? లేదా పౌర సమాజం గ్రహించిందా? లేదా మిగిలిన రాజకీయ పార్టీలు గ్రహించాయా? ఏ రోజైనా ఈ అంశం గురించి మాట్లాడారా అంటే రాయలసీమ పక్షాన ఎవరు లేరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే విషయంలోనే మనం చెలిమెల్ల లిఫ్ట్ గురించి 854 గురించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఈరోజు మీరు పట్టిసీమ కట్టారు, లేదా ఇంకొక ప్రాజెక్టు కడుతున్నారు, పోలవరం కడుతున్నారు, దానికి కాదని చెప్పి ఇంకా ఎత్తిపోసి ఇంకా నీళ్లు తీసుకొస్తామంటున్నారు, లేదా పులిచింతలు కట్టించుకున్నారు, నాగార్జున కట్టించుకున్నారు, శ్రీశైలం కట్టించుకున్నారు, లేదా ఈరోజు ప్రకాశం బ్యారేజ్ కింద ఇంకా 2 రిజర్వాయర్లు కట్టి ఆ ప్రాంతానికి కృష్ణా డెల్టాకి నీళ్లు ఇవ్వాలంటున్నారు కదా. ఇవన్నీ కూడా దీనికంతా కూడా ఖర్చు ఎవరు పెడుతున్నారు? ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ నిధులతో ఖర్చు పెడుతున్నారు. మరి ఈ భూములు పోగొట్టుకున్న చెలిమెల్ల లేదా సంగమేశ్వరం రైతులకు ఆ మోటార్లకు రిపేర్లకు వీళ్ళే పెట్టుకోవాలి, దాని మెయింటెనెన్స్ అంతా వీళ్ళే చేసుకోవాలనేది ఏం ధర్మం ఇది? అక్కడ ప్రాజెక్టుకు నీళ్ళు అందవు, ఒకవేళ నీళ్ళు అందినప్పుడు ప్రాజెక్టు మోటార్లు రిపేర్ అయితే వీళ్ళే పెట్టుకోవాలని చెప్పే విధానం ఏంటి? ఎలక్ట్రిసిటీకి బిల్లులు కట్టకపోతే ఎలక్ట్రిసిటీ డబ్బులు కట్టుకోవడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ చేయించుకోవడం పరిస్థితి. అంటే ఈరోజు త్యాగాలకు 2 కొలమానాలు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన మెయింటెనెన్స్ అంతా కూడా ఈ ప్రాంత రైతాంగమే చేసుకోవాలి, ఈ ప్రజలే చేసుకోవాలి, లేకపోతే నీళ్ళు లేకుండా బంద్ కావాలి.